హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆధార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఏపీ రేరా ఐడి నెంబర్ A0903220154. సో ఇప్పుడు మనకు ఒక ఇండివిజువల్ హౌస్ వచ్చిందండి. అది మీకు చూపించి అది ఎక్కడెక్కడ ఉందని దాని డీటెయిల్స్ అని చెప్తానండి. సో హౌస్ వచ్చేటప్పటికి ఇదండి మనకి. సో ఇదేంటంటే మనకి మనకి రవీంద్ర నగర్ నుంచి సుందర్ నగర్ అని చెప్పి చాలా దగ్గర ఉంటుంది. మనకి ఓల్డ్ డైరీ ఫార్మ్ నుంచి 1 km డిస్టెన్స్ లో ఉంటుందండి. సో ఓల్డ్ డైరీ ఫార్మ్ నుంచి అలా లెఫ్ట్ కి మనం ఈ ఆరులో వెళ్ళే రూట్ ఉంటుంది కదండి, రవీంద్ర నగర్ సుందర్ నగర్ అని. సో రవీంద్ర నగర్ కన్నా ముందు మనకి సుందర్ నగర్ అని ఉంటదండి. అంటే ఆదర్శ్ నగర్ కి రవీంద్ర నగర్ మధ్యలో సుందర్ నగర్. ఇది కావ్య హాస్పిటల్ అండి. సో ఇది మనకి ఈ ఫస్ట్ బిట్లన్నీ కమర్షియల్. ఇది సెకండ్ అండి, ఇండివిజువల్ హౌస్. సో కొంచెం ముందుకి కీర్తి టాలెంట్ స్కూల్ ఉంటుంది. సో మనకి 1 km డిస్టెన్స్ లోనే మనకి ఇండివిజువల్ హౌస్ అండి. ఇది 3 రోడ్ కార్నర్. ఇది మనకి మొత్తం వచ్చేటప్పటికి ఎక్స్టెంట్ 164 స్క్వేర్ యార్డ్స్ అండి. మెజర్మెంట్స్ వచ్చేటప్పటికి 28 విడ్త్, 55 లెంత్ అండి. యావరేజ్ గా కొంచెం అటు ఇటు. 3 రోడ్ కార్నర్ అండి. సో ఇది వచ్చేటప్పటికి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈ రోడ్డు. అంటే ఈ రోడ్డు చిన్నదేనండి, ఒక 8 feet అలా ఉంటుంది. సో ఇది కూడా మనకి జస్ట్ ఒక 5 feet 6 feet ఉంటుందండి. ఇది మనకి నార్త్ అండి. దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి సౌత్ ఉందండి. ఈ 3 రోడ్లు చూపిస్తాను. సో ఇది మనకి సేల్కి వచ్చిందండి. ఇది ప్రజెంట్ అయితే ఒక 3 పోర్షన్లు ఉన్నాయండి. కిందన 2 పోర్షన్లు, పైన ఒకటి. సో నేను బయట ఎక్స్టీరియర్ అంతా చూపించాక లోపల చూపిస్తాను మీకు. సో ఇది లోపలికి అండి. బయట రోడ్డు కూడా మీకు చూపిస్తాను. అంటే ఇది రిజిస్ట్రేషన్ అయిందండి. పట్టా అంటారు కదండి, పట్టాలు ఇచ్చినవి మనకి ఎక్కువ ఈ కొండకు ఆనుకుని ఉన్నవి పట్టాలు ఇస్తారు కదండి, రెగ్యులైజేషన్ అయిపోయినవి. సో ఇది బ్యాక్ సైడ్ రోడ్ అండి. అంటే బైక్లు వెళ్తాయండి. సో ఈ పైకి బైక్ రాదండి, బైక్ అక్కడ వరకు ఉంటుంది. సో లెంత్ కొంచెం ఎక్కువ అండి, 55 అలా యావరేజ్ ఉంటుంది. సో మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ అండి, అది పెద్ద రోడ్డే. మనకి 60 feet రోడ్ అలా ఉంటుంది. సో లోపల మీకు చూపిస్తాను. సో మనకి ఇలా ప్రస్తుతానికి మొక్కలై ఉన్నాయండి, కోళ్ళే పెంచుకుంటున్నారు. సో కిందనే 2 పోర్షన్లు ఉన్నాయి. ఇది మనకి ఒక రెంటల్ ఇన్కమ్ వచ్చేటప్పటికి 14,000 వస్తుందండి. కింద ఫ్లోర్లు 2 4,000, పైన 6,000 అండి. అంటే మొత్తం 14,000 అండి. సో ఎవరికైనా కొంతమంది అంటే మాకు పెద్ద రోడ్డు అవసరం లేదు, మాకు రెంటల్ ఇన్కమ్ కావాలి, కొంచెం బడ్జెట్ కూడా చూసుకుంటున్నారు. ఇది వీళ్ళు చెప్పడం లంసంగా 1,50,00,000 చెప్తున్నారండి. యాక్చువల్గా ఎక్స్టెంట్ వచ్చేటప్పటికి 210 గజాలు. సో కొంచెం క్రాస్లు అది ఇది తీసిగా మనకి ఈ రోడ్డుకి కూడా అప్పుడు అటు ఇటు వదులుకున్నారు. అవన్నీ అంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయితే 164 స్క్వేర్ యార్డ్స్ అయిందండి. సో యాక్చువల్గా ఎక్స్టెంట్ వచ్చేటప్పటికి 210 గజాలు. ఈ రోడ్డు ఒకటే పోయింది. సో 1,50,00,000 చెప్తున్నారు. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉంటుందండి, మరి ఎక్కువ ఉండదు, స్లైట్లీ. సో ఇక్కడ మనకి రోడ్లు మనకు పెద్దది అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే సేమ్ వీళ్ళు కూడా ఈ 164 ఇలాంటి దాంట్లోనే వీళ్ళు మొత్తం 3 ఫ్లోర్లు అపార్ట్మెంట్లు కట్టారండి. సో చూడండి, 1 2 3 4 5 6 మొత్తం 9 ఫ్లాట్లు కట్టారండి. సో సెల్లార్ వదులుకొని మనకి బైక్ పార్కింగ్ ఇచ్చారు. సో మీరు కూడా సేమ్ ఈ విధంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి. సో ప్లాన్కి వెళ్ళినప్పుడు కొంచెం జీవీఎంసీలో కొంత సెట్ బ్యాక్లు తీసుకొని పర్మిషన్ వస్తుంది. సో ఇక్కడ తక్కువ బడ్జెట్లోను కొంచెం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ ఉంటుందండి. సో ఇది మనకి సిటీకి దగ్గరలో ఉంటుందండి. అటుపక్క రవీంద్ర నగర్కి దీనికి దగ్గరలోనే ఉంటుందండి. సో యాక్చువల్గా సెకండ్ బిట్ అండి, ఫస్ట్ బిట్ అయితే బాగుండు, ఇంకా ఎక్కువ కమర్షియల్ కింద ఉన్న. ఇది సెకండ్ ప్రాపర్టీ అండి. సో ఈ రోడ్ కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు. సో బైక్లు అయితే వస్తాయండి, కార్లు ఏం రావు. సో ఇందులో కొబ్బరి చెట్టు అంతా కొంచెం బ్యూటిఫుల్గా ఉంది.
అంటే కొంతమంది సిటీలో చిన్న రోడ్లయినా పర్లేదు అని అడుగుతున్నారు. ఇయన్నీ రిజిస్ట్రేషన్‌లు అవుతాయండి. రిజిస్ట్రేషన్ అయినవే. సో, ఇదండి. ఇది మొత్తం ప్రాపర్టీ. సో, ఇదండి మీకు ఇంతవరకు చూపించింది మనకి సుందర్ నగర్ ఏరియా వస్తదండి. మనకి 164 గజాలు. మనకి సెకండ్ బిట్ అండి మెయిన్ రోడ్డుకి. సో, ఇది మొత్తం మన ఇల్లంతా. సో, మనకి ఈ 3 జిల్లాల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో మీకు ఎలాంటి ప్రాపర్టీ ఉన్నా అమ్ముతామండి. లేదా కొనాలన్నా మీకు మీకు మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా మీకు ఏది సూటబులో అలాంటి ప్రాపర్టీ మేము చూపిస్తామండి. సో, నా ఫోన్ నంబర్ 9550049947 అండి. మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకి ఎవరికైనా ప్రాపర్టీ అమ్మాలన్నా, కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా రియల్టర్ హరి అని ఉంటదండి. సో, అది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ మీకు వస్తాయండి. సో, దాన్ని బట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఈ ప్రాపర్టీ సూటబుల్ అయితే ఇది తీసుకుంటారు. లేదనుకుంటే మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు అసలేంటి కావాలి? రెసిడెన్షియల్ కావాలా? కమర్షియల్ కావాలా? రెంటల్ ఇన్‌కమ్ వచ్చేది కావాలా? లేక ఓపెన్ ఫ్లాట్స్ మనకి 10 లాక్స్ బడ్జెట్‌లో కావాలా? 20 లాక్సా? 30, 40, 50 వన్ సెట్, టూ సెట్ ఇలాంటిది మేము సెట్ చేస్తామండి. సో, ఇది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. బై. జై హింద్. బై.